వైసీపీలో మాత్రమే కాదు అన్ని పార్టీలలోనూ ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. అంతలా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఆమె రాజకీయ నాయకురాలిగా ప్రత్యర్థులపై పదునైన విమర్శలు కూడా చేస్తుంటారు. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో రాష్ట్రంలో చక్రం తిప్పిన ఆ నాయకురాలు పవర్ పోయాక పడరాని పాట్లు పడుతున్నారు. ఇప్పటికే ఆమె ప్రధాన అనుచర వర్గం జైలుకి క్యూ కట్టిన తరుణంలో ఏ క్షణానైనా ఆమె అరెస్టు తప్పదా? ఇంతకు ఎవరా నాయకురాలు? వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి విడుదల రజని అతి త్వరలోనే జైలుకు వెళ్లక తప్పదన్న వాదనలు అంతకంతకు బలపడుతున్నాయి. ఈ మేరకు పోలీసులు ఇప్పటికే మొత్తం రంగం సిద్ధం చేయగా కేవలం కొన్ని అనుమతులు రావాల్సి ఉన్న నేపథ్యంలోనే ఆమె అరెస్టుకు మరికాస్త సమయం పట్టవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రజని జగన్ సెకండ్ కేబినెట్లో మంత్రి పదవిని దక్కించుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2024 ఎన్నికల్లో రజనిని జగన్ చిలకలూరిపేట నుంచి గుంటూరు వెస్టుకు మార్చగా ఆమె ఓటమి పాలయ్యారు. ఇక అధికారం పోయాక రజనిని కష్టాల పాలు చేసిన కేసు వివరాల్లోకి వెళ్తే మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత రజని వసూళ్ల పర్వానికి తెరతీశారని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అందులో భాగంగా శ్రీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానుల నుంచి ఆమె ఏకంగా 2 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు కీలక సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు. పన్నులు ఎగ్గొట్టారంటూ నాటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్న ఐపీఎస్ అధికారి జాషువా నుంచి క్రషర్ యజమానులను రజని బెదిరించారట. 5 కోట్లిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందని రజనీ పీఏ వారికి సూచించారట. ఆ క్రమంలో రజనీతో చర్చలకు క్రషర్ యజమానులు సిద్ధపడగా అంతిమంగా 2.20 కోట్లకు డీల్ కుదిరిందట. ఈ మొత్తంలో రజనీకి 2 కోట్లు అందగా ఐపీఎస్ జాషువాకు 10 లక్షలు, రజనీ పీఏకు 10 లక్షలు ముట్టాయట. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ శాఖ విచారణ చేసింది. ఇక విడుదల రజనీ ప్రధాన అనుచరులు వరుసగా కటకటాల పాలవుతున్న తరుణంలో ఏ క్షణమైనా రజనీ అరెస్ట్ తప్పదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. విడుదల రజనీ మరిది గోపి అరెస్టుతోనే ఏపీ పోలీసులు ఆగడం లేదు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో రజనీని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో A1గా విడుదల రజనీ ఉన్నారు. ఆమె ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలలో బిజీగా గడుపుతున్నారు. అయినప్పటికీ ఆమెను అరెస్టు చేయకుండా పోలీసులు ఇటీవల మరిది గోపీనాథ్ను అరెస్టు చేశారు. ఇప్పుడు రజనీ పీఏ శ్రీకాంత్ని కూడా పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా చూస్తే ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ రజనీదే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రజనీ మంత్రిగా పనిచేశారు. ఆమె ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె గెలిచిన తర్వాత అనేక అక్రమాలకు పాల్పడ్డారని, దౌర్జన్యాలకు, బెదిరింపులకు అడ్డే లేకుండా పోయిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత విడుదల రజనీకి కష్టాలు తప్పవని, ఆమె జైలుకు వెళ్లడం తథ్యమని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు నేరుగా రజనీపై చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం పరిస్థితులు ఒక్కసారిగా రజనీకి వ్యతిరేకంగా మారిపోయాయి. విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపీనాథ్, రామకృష్ణ, అప్పట్లో విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువా మీద ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. ఈ నేపథ్యంలో తాము విచారణకు సహకరిస్తామని, ముందస్తుగా తమకు బెయిల్ మంజూరు చేయాలని వారంతా కోర్టులో పిటిషన్ వేశారు. దానిపై ఇప్పటికీ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ కేసులో A2గా ఉన్న జాషువా బెయిల్ కోసం కోర్టు దాకా వెళ్లినప్పటికీ కోర్టు అతడి విజ్ఞప్తిని కొట్టేసింది. ఈ కేసులో A3గా ఉన్న గోపీనాథ్ను ఇటీవల హైదరాబాద్లో ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే రజనీని పక్కన పెట్టి గోపీనాథ్ను అరెస్టు చేయడం పొలిటికల్ హీట్ను పెంచుతోంది. A1ను పక్కన పెట్టి గోపీనాథ్ను అరెస్టు చేయడం, ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయడంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో కలకలం నెలకొంది. రజనీని ఎందుకు టచ్ చేయడం లేదు, ఆమెను కాపాడుతోంది ఎవరు అన్న చర్చ సైతం తెరపైకి వచ్చింది.
విడుదల రజని మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకు గోపి అన్నీ తానే వ్యవహరించారు. నాడు స్టోన్ క్రషర్ యజమానిని కూడా గోపియే బెదిరించారని, ఆయన నుంచి డబ్బులు వసూలు చేశారని పోలీసులు గోపిని అరెస్టు చేశారు. గోపి చెప్పిన వివరాల ఆధారంగా తాజాగా శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక తదుపరి వంతు ఎవరిదో చెప్పాల్సిన అవసరం లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత విడుదల గోపి వ్యూహాత్మకంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన కదలికలపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు హైదరాబాద్లో ఉండగా అరెస్టు చేశారు. ఇక తాజాగా రజనీ పీఏ శ్రీకాంత్ను చుట్టుముట్టిన పోలీసులతో విడుదల రజనీ వాగ్వాదానికి దిగడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైసీపీ హయాంలో పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న రజనీ ఓటమి తర్వాత పార్టీ మారడానికి ప్రయత్నించారన్న ప్రచారం జరిగింది. అయితే అది సాధ్యపడకపోవడంతో ఇప్పుడు కేసుల భయంతో సవాళ్ల పర్వానికి తెరలేపుతున్నారంటున్నారు. అందుకే నడిరోడ్డుపై పోలీసులతో వాగ్వాదానికి దిగారట. ఎంత తక్కువ కాలంలో ఎదిగారో అంతే తక్కువ కాలంలో ఆమెపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో తిరిగి చిలకలూరిపేటలో గెలిచే పరిస్థితి లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆమెని గుంటూరు వెస్ట్కి షిఫ్ట్ చేశారు. పోనీ అక్కడైనా గెలిచారంటే అదీ లేదు. ఆ తర్వాత జగన్ తిరిగి తనదైన లెక్కలతో రజనీని చిలకలూరిపేట ఇన్ఛార్జిగా పంపించారు. తనను తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించిన చిలకలూరిపేటకు తిరిగి వచ్చిన విడుదల రజనీకి అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా పోతుందట. కారణం ఆమెపై, ఆమె అనుచర వర్గంపై వరుసగా నమోదవుతున్న కేసులే అంటున్నారు. జగనన్న కాలనీకి సంబంధించిన స్థల సేకరణ వ్యవహారమే తీసుకుంటే రైతుల నుంచి కమిషన్ల పేరిట రజనీ టీం డబ్బు వసూలు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత దానిపై కొందరు కంప్లైంట్ చేయడంతో ఆమె తీసుకున్న డబ్బును తిరిగిచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారట. కేసు పెట్టిన వారు వాటిని వెనక్కి తీసుకున్నప్పటికీ కొందరు మాత్రం పట్టు వదలడం లేదట. తమతో పాటు మరికొందరు బాధితులను కూడా పోగేస్తూ రజనీపైకి ఉసుగొలుపుతున్నారట. 5 కోట్లు తీసుకుని మోసం చేశారని గతంలో వైసీపీలో పనిచేసి ప్రస్తుతం టీడీపీలో ఉన్న మల్లెల రాజేష్ నాయుడు ఆరోపించారు. అప్పట్లో ఈ అంశం కలకలం రేపింది. విడుదల గోపి, శ్రీకాంత్ అరెస్టులతో విడుదల రజనీ చుట్టూ ఉచ్చు బిగుసుకుందని అంటున్నారు. తనపైనే కాక తన అనుచరులపైన కేసులు బుక్కవుతుంటే ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమె పైకి ధైర్యంగా ఎదుర్కొంటారని మేకబోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం భయాందోళనతో ఉన్నారని వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్న టాక్. రజనీ వర్గం అంతా ఆ టెన్షన్లో ఉన్న తరుణంలోనే ఆమె ప్రధాన అనుచరుడు మానుకొండ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని అదుపులోకి తీసుకునే సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. 2 కుటుంబాల వారిని పరామర్శించేందుకు రజనీ పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి కారులో వెళ్లారు. ఆ కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి వెంటనే చిలకలూరిపేట రూరల్ సీఐ పోలీసు సిబ్బందితో కలిసి జంగాలపల్లెలో రజనీ కారును చుట్టుముట్టారు. లోపల దాక్కుని కూర్చున్న శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీఐ కారు తలుపులు తీయబోగా రజనీ అడ్డుకున్నారు. ఏంటిది సీఐ గారు అని ఆగ్రహంతో ఊగిపోతూ పెద్దగా కేకలు వేశారు. కారుకు అడ్డంగా నిలబడి తలుపులు తీయనేయలేదు. రజనీ పోలీసులతో చాలాసేపు వాగ్వాదానికి దిగారు. విధులకు ఆటంకం కలిగిస్తే కేసులు పెట్టాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరించారు. రజనీ కేకలు వేస్తూ అడ్డుకుంటూ ఉండగానే పోలీసులు బలవంతంగా కారు తలుపులు తెరిచి శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఓ చీటింగ్ కేసులో రజనీ పీఏ శ్రీకాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు స్థానిక కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న జడ్జి శ్రీకాంత్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. అయితే విడుదల రజనీ మాత్రం తనపై, తన వర్గంపై తప్పుడు కేసులు పెడుతున్నారని అంటున్నారు. తనను ప్రజల్లో తిరగనీయకుండా చేయడానికే కుట్రలు చేస్తున్నారని వాపోతున్నారు. మొత్తానికి రజనీపై అనేక కేసులు నమోదవుతుండటంతో ఎటునుంచి ఎటు చూసినా ఉచ్చు బిగుస్తుందంటున్నారు. ఏ క్షణమైనా రజనీ అరెస్టు ఖాయమని వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఆమె పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో తేలాల్సి ఉంది.